Good morning, students. Welcome to the online class of ABN and PLR Degree College. Yesterday I started the fourth unit of ecology and I completed up to the symbiosis, mutualism and commensalism. Today I am going to start a topic that is antagonism. Antagonism. The antagonism is an interaction between two living organisms where one organism or either two organisms gets lost. And the antagonism ante two animals interaction lo ఉన్నప్పుడు two animals లోను ఒకటి మాత్రం కంపల్సరీగా లాస్ అవుద్ది, రెండో దానికి లాస్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు, ఒకటి మాత్రం కంపల్సరీగా లాస్ అవుద్ది. సో ఇలాంటి దాన్నే ఇంటరాక్షన్నే యాంటగోనిజం అని పిలుస్తారు. సో హియర్ ఇట్ ఈస్ ఆఫ్ త్రీ టైప్స్. It is divided into three types: antibiosis, predation, parasitism. Here antibiosis అంటే ఏంటో చూద్దాం. Antibiosis is an interaction between two living organisms, either it is a plant or animal or two animals. ఒక ప్లాంట్ కి ఒక యానిమల్ కి అవ్వచ్చు లేదా రెండు కూడా యానిమల్స్ అవ్వచ్చు. ఇలాంటి ఇంటరాక్షన్లో ఒకటి కంపల్సరీగా లాస్ అయిపోద్ది, రెండో దానికి లాస్ బెనిఫిట్ రెండు ఉండవు. వన్ యానిమల్ గెట్స్ లాస్, అదర్ యానిమల్ హ్యాస్ నో లాస్ నో బెనిఫిట్. అందుకని దీన్ని సింబల్ ఎలా అసైన్ చేస్తారంటే ఏ మైనస్ బి జీరో. ఏ అనే యానిమల్కి మైనస్ అంటే లాస్ అయింది, బి అనే యానిమల్ లేదా ప్లాంట్ ఏదైతే ఉందో దానికి జీరో. జీరో అంటే నో లాస్ నో బెనిఫిట్స్. సో ఇలాంటి ఇంటరాక్షన్ ఏదైతే ఉందో దాన్నే యాంటీబయాసిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. యాంటీబయాసిస్ అనేటువంటి దాంట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. దాంట్లో ఇంకో ఎన్విరాన్మెంట్ లేదా నేచర్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం. Suppose చూడండి, there are certain microorganisms like bacteria and fungus. From the bacteria and fungus, some chemical compositions are extracted, and these chemical substances are used to destroy other microorganisms. They are called antibiotics. అంటే ఒకసారి చూడండి, కొన్ని బ్యాక్టీరియాల నుంచి కానీ లేదా కొన్ని ఫంగస్ల నుంచి కానీ కొన్ని సబ్స్టెన్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు వాటిలో నుంచి. ఆ సబ్స్టెన్సెస్ వేరే మైక్రో ఆర్గానిజమ్స్ని కంట్రోల్ చేస్తాయి, అంటే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి దాన్నే యాంటీబయాసిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి లాస్ అవుతుంది, ఒక దాని నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ వల్ల ఇంకోటి లాస్ అయిపోతుంది. సో అది దాంట్లో అలాంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేచర్లో ఈ ఫంగస్ నుంచి వాటి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ప్రోడక్ట్స్లో ఏంటంటే యాంటీబయాటిక్స్లో పెన్సిలిన్ ఒకటి. పెన్సిలిన్ ఇస్ ఇట్స్ వండర్ఫుల్ యాంటీబయాటిక్. పెన్సిలిన్ అనేటువంటిది ఒక వండర్ఫుల్ యాంటీబయాటిక్. ఇది దాన్ని ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ఎ ఫంగస్ కాల్డ్ పెనిసిలియం. పెనిసిలియం అనేటువంటి ఫంగస్ నుంచి ఆ పెన్సిలిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ పెన్సిలిన్ని కొన్ని బ్యాక్టీరియాలను చంపడానికి వినియోగిస్తూ ఉంటారు. దట్ పెన్సిలిన్ ఈజ్ యూజ్డ్ టు destroy some of the bacteria which causes some diseases to the human beings and other animals.
ఏవైతే బ్యాక్టీరియాలు హ్యూమన్స్కి మిగతా కొన్ని యానిమల్స్కి డిసీజెస్ని కాజ్ చేస్తాయో అలాంటి బ్యాక్టీరియాలని డిస్ట్రాయ్ చేయడానికి ఈ పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో అది అలాగే ఇంకా కొన్ని యాంటీబయాటిక్స్లో చూస్తే స్ట్రెప్టోమైసిన్, ఇది కూడా ఫంగస్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. స్ట్రెప్టోమైసిన్, ఆరోమైసిన్ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ వేరే ఫంగస్ నుంచి తీసి వాటిని బ్యాక్టీరియాలు చంపడానికి వినియోగిస్తూ ఉంటారు. సో ఇది దాంట్లో. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సర్టెన్ బ్లూ గ్రీన్ ఆల్గే lives in the freshwater bodies like ponds. Releases a chemical substance called hydroxylamine. హైడ్రాక్సైలమైన్ అనేటువంటి ఒక కెమికల్ సబ్స్టెన్స్ని ఆ బ్లూ గ్రీన్ ఆల్గే ఆ వాటర్లో రిలీజ్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ hydroxylamine, some of the cattle which drinks that water will kills. అంటే ఏవైతే యానిమల్స్ లేదా క్యాటిల్స్ ఆ వాటర్ని డ్రింక్ చేస్తాయో దే విల్ డై, అవి చనిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే దోస్ ఫిషెస్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ దట్ వాటర్ ఆల్సో డిస్ట్రాయ్స్ బికాస్ ఆఫ్ దట్ కెమికల్ substance hydroxylamine that is released from the blue green algae. Certain blue green, not all blue green algae releases this type of hydroxylamine. Only certain types of blue green algae they release the hydroxylamine substance into the freshwater bodies. Next, some of the moss అంటే కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ప్లాంట్స్ ఏవైతే గ్రాస్ ప్లాంట్స్ కానీ లేకపోతే నాచు ఏదైతే ఉంటుందో నాచు అంటారు కదా మనం, అలాంటి దాన్ని మాస్ అంటారు. సమ్ ఆఫ్ దీస్ మాసెస్ లివింగ్ ఇన్ దట్ సీ వాటర్ కాల్డ్ రెడ్ టైడ్. ఏవైతే మాస్ ఎక్కువగా బూజులాగా లేదా నాచులాగా పెరిగిపోయి సీ వాటర్లో పెరుగుతూ ఉంటుందో అలాంటి నాచు ఏదైతే ఉందో దాన్ని అంతటిని కలిపి రెడ్ టైడ్ అంటారు. అండ్ దీస్ మాసెస్ రిలీజెస్ సమ్ కెమికల్ సబ్స్టెన్సెస్ అండ్ కిల్స్ ది ఫిషెస్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ దట్ ఏరియా ఆఫ్ ది సీ వాటర్. ఆ సీ వాటర్లో పెరిగేటువంటి ఫిషెస్ అన్నీ కూడా ఆ మాసెస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి కెమికల్ సబ్స్టెన్స్ వల్ల చనిపోతూ ఉంటాయి. ఇక్కడ మాసెస్కి వీటికి ఎటువంటి బెనిఫిట్ లేదు, లాస్ లేదు, కానీ ఫిష్ మాత్రం లాస్ అవుతుంది ఇక్కడ. అలాగే ఇంకోటి ఒక ప్లాంట్ అక్కడక్కడ ఫారెస్ట్ ఏరియాలో కానీ లేకపోతే కొన్ని ఏరియాస్లో పెరుగుతూ ఉంటుంది. ద నేమ్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ హోలోజెటాన్ అనేటువంటి ఈ ప్లాంట్ ఈ నుంచి దట్ ప్లాంట్ ప్రొడ్యూసెస్ మ్యానుఫ్యాక్చర్స్ ఏ కెమికల్ సబ్స్టెన్స్ కాల్డ్ ది ఆక్సాలిక్ యాసిడ్ and that is stored in the leaves. ఆ హోలోజెటాన్ తయారు చేసుకున్నటువంటి ఆ కెమికల్ ఏదైతే ఆక్సాలిక్ యాసిడ్ ఉందో అది ఆ ప్లాంట్ యొక్క లీవ్స్లో దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఉంచుంది. అప్పుడు ఎనీ క్యాటిల్ ఆర్ అదర్ యానిమల్స్ విచ్ ఫీడ్ ఆన్ దోస్ లీవ్స్ ఆఫ్ దట్ ప్లాంట్ దే విల్ డై. ఆ హోలోజెటాన్ ప్లాంట్ యొక్క లీవ్స్ని తిన్నటువంటి ఆ క్యాటిల్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా చనిపోతాయి. ఎందుకంటే ఆ లీవ్స్ని ఏవైతే ఈ హోలోజెటాన్ లీవ్స్ని తిన్నటువంటి ఆ క్యాటిల్ యొక్క బాడీలోకి ఆక్సాలిక్ యాసిడ్ వెళ్ళి ఆక్సాలిక్ యాసిడ్లో ఉన్నటువంటి ఆ కాల్షియం ఏమవుతుందంటే ఈ బ్లడ్తో పాటుగా మిక్స్ అయిపోయి ఆక్సాలిక్ యాసిడ్ కాల్షియం అన్నీ కూడా బ్లడ్తో మిక్స్ అయిపోయి ఒకసారిగా హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో అది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దిస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంటీబయాసిస్. నెక్స్ట్ ప్రిడేషన్, అదర్ సెకండ్
interaction. In the antagonism is predation. In the relationship between two organisms, one organism will lose, other organism gets benefit. ఒకటి బెనిఫిట్ పొందుతుంది, రెండోది లాస్ అవుతుంది. సో అటువంటి దాన్ని ఏమంటారంటే ప్రిడేషన్ అని చెప్పి పిలుస్తాం. దాన్ని దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్. దీన్ని ఎక్స్ప్లాయిటేషన్ అని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ ఒక యానిమల్ బెనిఫిట్ పొందుద్ది, రెండో యానిమల్ కంప్లీట్గా లాస్ అయిపోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మన కామన్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనం ప్రిడేషన్ కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే టైగర్, డీర్, ఏ లయన్, డీర్, మ్యాన్, హెన్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ parasitism. Parasitism is also third type of antagonism. Antagonism లో third type ఏంటంటే parasitism. Parasitism, in this interaction between two organisms, one organism gets benefit, other organism gets loss. Plus minus అంటారు దాన్ని. ప్లస్ అంటే ఒక యానిమల్ బెనిఫిట్ పొందుతుంది, మైనస్ అంటే ఒక యానిమల్ లాస్ అవుతుంది. సో ఇలాంటి ఇంటరాక్షన్ పారాసైటిజం అంటారు. ఇక్కడ ద యానిమల్ విచ్ గెట్స్ బెనిఫిట్ ఈస్ కాల్డ్ యాజ్ ది పారాసైట్ అండ్ ద యానిమల్ విచ్ గెట్స్ లాస్ ఈస్ కాల్డ్ యాజ్ హోస్ట్, అండ్ దట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద పారాసైట్ అండ్ హోస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ parasitism. And there are certain reasons for the parasite which make a relationship with the host. అంటే పారాసైట్ హోస్ట్ తోటి ఇంటరాక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏంటో రీజన్స్ అంటే ఫుడ్, షెల్టర్. దీస్ ఆర్ ది టూ ఇంపార్టెంట్ రీజన్స్ వెన్ ఎ పారాసైట్ డిపెండ్స్ ఆన్ ది హోస్ట్. అండ్ జనరలీ నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ పారాసైట్స్. జనరల్గా పారాసైట్స్ అనేటువంటి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ చేస్తారు. బేసిక్ ఏంటంటే ద పారాసైట్ కెన్ బి డివైడ్స్ ఇంటూ మెయిన్లీ దే ఆర్ ప్రజెంట్ ఆన్ ది బాడీ ఆర్ ఇన్సైడ్ ది బాడీ. అంటే ఆ బాడీ పైన ఉన్నాయా, బాడీ లోపల ఉన్నాయనే దాన్ని బట్టి పారాసైట్స్ టూ టైప్స్ కింద డివైడ్ చేస్తారు. ఎక్టోపారాసైట్స్ అండ్ ఎండోపారాసైట్స్. Ectoparasites means some of the parasites which gets benefit only that is present on the body of the host. Host body పైనే ఉండి బెనిఫిట్ పొందేటువంటి పారాసైట్ ని ఏమంటారంటే ఎక్టోపారాసైట్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే టిక్స్ అండ్ మైట్స్. ఏవైతే చిన్న చిన్న పురుగులు ఏవైతే చూడండి, డాగ్ ఇటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాగ్ పైన వాటి పైన చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి పట్టుకుని ఉంటాయి ఇలా బాడీ పైన, స్కిన్ లో మీద, అలాగే టోస్ కాలు వేళ్ళ మధ్యలో చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి. వాటిని టిక్స్ అండ్ మైట్స్ అంటారు. అవి ఏం చేస్తాయంటే ది సక్స్ ది బ్లడ్ ఫ్రమ్ ది డాగ్స్. ఆ డాగ్స్ యొక్క బ్లడ్ని సక్ చేస్తుంటాయి. అలాగే లీచెస్ కూడా ఎక్టోపారాసైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే హెడ్ గ్లౌజెస్ అంటే తెలుసు కదా, పేలు. ఎక్కువగా ఈ ఫీమేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీలో హెడ్ పైన ఈ హెడ్ గ్లౌజెస్ అనేటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే దే కాజ్ సమ్ ఇరిటేషన్ బై సకింగ్ ది బ్లడ్ ఫ్రమ్ ది స్కాల్ప్. తలపై నుంచి బ్లడ్ని సక్ చేసి తాగుతూ ఉంటాయి కాబట్టి అవి ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటాయి. స్లీప్లెస్నెస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది లోపల. సో ఇవన్నీ కూడా ఎక్టోపారాసైట్స్కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ సెకండ్ ఎండోపారాసైట్స్. Endoparasites means the parasites which lives inside the body of the host. ఏదో పారాసైట్స్ హోస్ట్ బాడీ లోపల ఉండి సర్వైవ్ అవుతుంటే అటువంటి పారాసైట్స్ని ఎండోపారాసైట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వాటిలో మెయిన్గా ఏంటంటే దీస్ ఎండోపారాసైట్స్ ఆర్ అగైన్ డివైడ్స్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ వేర్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ది బాడీ. అంటే హోస్ట్ బాడీలో ఏ ప్లేస్లో పారాసైట్స్ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి ఎండోపారాసైట్స్ డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఇంటర్ సెల్యులార్ పారాసైట్స్.
ఇంటర్సెల్యులార్ పారాసైట్స్ అంటే చెప్తాను. సెకండ్ ఇంట్రాసెల్యులార్ పారాసైట్స్. థర్డ్ పర్మనెంట్ పారాసైట్, టెంపరరీ పారాసైట్. ఫోర్త్ పర్మనెంట్ పారాసైట్స్. ఫిఫ్త్ హైపర్ పారాసైట్స్. సిక్స్త్ సీలోజాయిక్ పారాసైట్స్. ఇలాగా 6 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంటర్సెల్యులార్ పారాసైట్ అంటే ఏంటి? ఇంటర్సెల్యులార్ పారాసైట్ అంటే సమ్ పారాసైట్స్ దే లివ్స్ ఇన్ బిట్వీన్ ది సెల్స్ ఆఫ్ ది హోస్ట్ ఆర్ టిష్యూస్ ఆఫ్ ది హోస్ట్ బాడీలో ఉండేటువంటి సెల్కి మధ్యలో లేదా టిష్యూలో సర్వైవ్ అయ్యేటువంటి ఎండో పారాసైట్స్నే ఇంటర్సెల్యులార్ పారాసైట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఎంటమీబా హిస్టాలిటికా is a protozoan endoparasite that causes అమీబియాసిస్ ని కలగజేసేటువంటి ఆ ఎండోపారాసైట్ ఏదైతే ఉందో దాన్నే ఇంటర్సెల్యులార్ పారాసైట్ అంటారు. ఇది సెల్ కి మధ్యలో ఉంటుంది. అమీబియాసిస్ ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇంట్రాసెల్యులార్ పారాసైట్ అంటే some of the parasites which lives within the cells of the host body లోపల ఉండేటువంటి సెల్ లోపలికి వెళ్ళిపోయి సెల్ లోపల సర్వైవ్ అయ్యేటువంటి పారాసైట్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రాసెల్యులార్ పారాసైట్ అని చెప్పి పిలుస్తుంటారు. ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇదే ఉంటారు మీరు. ఇట్స్ ఎ మలేరియల్ పారాసైట్ కాజెస్ మలేరియా ఫీవర్ టు ది హ్యూమన్ బీయింగ్స్. మనుషులకి మలేరియాని కాజ్ చేసేటువంటి పారాసైట్ ఏదైతే ఉందో దాన్ని ప్లాస్మోడియం అంటారు. ఇది మన బాడీలో ఆర్బీసీలో అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో కానీ లేదా లివర్ సెల్స్లో కానీ లోపలికి వెళ్ళిపోయి అక్కడ సర్వైవ్ అవుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని ఇంట్రాసెల్యులార్ పారాసైట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే థర్డ్ టెంపరరీ పారాసైట్స్. టెంపరరీ పారాసైట్స్ అంటే సమ్ పారాసైట్స్ దే ఆర్ అంటే ఇది మళ్ళీ బాడీ పైన ఉండేటువంటి పారాసైట్స్. సమ్ పారాసైట్స్ దే ఆర్ present only sometime on the host బాడీ లోపల కానీ బాడీ పైన కానీ కొంత టైం మాత్రమే ఉండి దాని యొక్క బెనిఫిట్ పొందుతూ ఉంటాయి. ఆఫ్టర్ సమ్ టైమ్ దే మూవ్ అవే ఫ్రమ్ ది హోస్ట్. బెనిఫిట్ పొందిన తర్వాత హోస్ట్ బాడీ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి వాటిని ఏమంటారంటే టెంపరరీ పారాసైట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ లార్వా కాల్డ్ గ్లోకీడియం లార్వా. That larva fixed to the body of fish and sucks the blood. After sucking of the blood, it leaves that fish and moves away from that area. So that is temporary parasite. Next, permanent parasites. Some parasites they permanently lives as a parasite and that lives inside the body of the host. కొన్ని parasites దాని లైఫ్ లాంగ్ హోస్ట్ బాడీలో ఉండి కంప్లీట్గా హోస్ట్ బాడీలో ఏవైతే ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయో వాటిని అవి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ లోపలే లైఫ్ లాంగ్ ఉండేటువంటి విధంగా ఉంటాయి. దాన్ని పర్మనెంట్ పారాసైట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఆస్కారిస్, టీనియా సోలియం, ప్లాస్మోడియం, ఎంటమీబా ఇవన్నీ కూడా పర్మనెంట్ పారాసైట్స్. లైఫ్ లాంగ్ హోస్ట్ తోటే అసోసియేట్ అయ్యి ఉండి హోస్ట్తో పాటుగా ఉండేటువంటి పారాసైట్స్. నెక్స్ట్ హైపర్ పారాసైట్ అంటే a parasite that depends on other parasites, that is called hyper parasite. ఒక పారాసైట్ ఇంకొక పారాసైట్ పైన డిపెండ్ అవ్వడం, అలా డిపెండ్ అయ్యేటువంటి పారాసైట్ హైపర్ పారాసైట్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దెర్ ఇస్ అ ఫిష్ కాల్డ్ టోడ్ ఫిష్. ఒక ఫిష్ ఉంది, ఆ ఫిష్ నేమ్ ఏంటంటే టోడ్. ఆ టోడ్ ఫిష్ యొక్క యూరినరీ బ్లాడర్లో ఒక పారాసైట్ సర్వైవ్ అవుతుంది. ఆ పారాసైట్ నేమ్ ఏంటంటే స్పిరోస్పోరా పాలిమార్ఫా. ఇట్స్ అ పారాసైట్ దట్ లివ్స్ ఇన్ ది యూరినరీ బ్లాడర్ ఆఫ్ ద టోడ్ ఫిష్. ఈ స్పిరోస్పోరా పాలిమార్ఫా బాడీ మీద ఇంకొక పారాసైట్ సర్వే అవుతుంటుంది. దాన్నే నొసీమా నొటాబిలిస్ అని చెప్పి పిలుస్తుంటారు.
ఇక్కడ మళ్ళీ చెప్తాను, నొసీమా నోటాబిలిస్ టోడ్ ఫిష్ అనేది హోస్ట్, స్పినోస్పోరా పాలిమార్ఫ్ అనేది పారాసైట్, నొసీమా నోటాబిలిస్ అనేది హైపర్ పారాసైట్. నెక్స్ట్ సీలోజాయిక్ పారాసైట్. సీలోజాయిక్ పారాసైట్ అంటే some parasites lives in the some endoparasites lives in the cavity of the host body. హోస్ట్ బాడీలో ఉండేటువంటి క్యావిటీ లోపల సర్వ్ అయ్యేటువంటి ఏవైతే పారాసైట్ ఉందో దాన్ని ఎండోపారాసైట్ని సీలోజాయిక్ పారాసైట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్. ఆస్కారిస్ లివ్స్ ఇన్ ది క్యావిటీ ఆఫ్ ది ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఆఫ్ ది హ్యూమన్ యొక్క స్మాల్ ఇంటెస్టైన్ లో ఉండే క్యావిటీలో ఈ ఆస్కారిస్ అనేటువంటి సర్వ్ అవుతుంటుంది. అందువల్ల దాన్ని సీలోజాయిక్ పారాసైట్ అని చెప్పి పిలుస్తుంటారు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్. నెక్స్ట్ పారాసైటిక్ అడాప్టేషన్స్. నెక్స్ట్ టాపిక్ దీంట్లోనే పారాసైటిజం. నెక్స్ట్ ది పారాసైటిక్ అడాప్టేషన్స్. పారాసైటిక్ అడాప్టేషన్స్ అంటే ఇక్కడ in order to live happily in the body of the host, the parasites develop some special modifications, special structures in order to live or in order to survive without any disturbance. The parasites develop some special structures. Those special structures are collectively called as the adaptations. And ఎండో పారాసైట్స్ చెప్పి కూడా హోస్ట్ బాడీ లోపల ఉండడానికి ట్రై చేస్తుంటాయి. హోస్ట్ బాడీ లోపల ఉండాలంటే వాటికి ఆ పారాసైట్స్కి చాలా స్పెషల్ స్ట్రక్చర్స్ ఉండాలి. ఆ స్పెషల్ స్ట్రక్చర్స్ని డెవలప్ చేసుకుని అవన్నీ కూడా హోస్ట్ బాడీ లోపల సర్వైవ్ అవుతుంటాయి. ఆ స్పెషల్ స్ట్రక్చర్స్ అన్నిటినీ కలిపి పారాసైటిక్ అడాప్టేషన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ పారాసైటిక్ అడాప్టేషన్స్ ఏమున్నాయనేటువంటి చూస్తే దాంట్లో ఫస్ట్ some of the endoparasites, they develop thick cuticle on the body, thick resistant cuticle on the body to escape from the enzymes of the host బాడీలో రిలీజ్ అయ్యేటువంటి ఎంజైమ్స్ నుంచి అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎండోపారాసైట్స్ దాని బాడీ పైన థిక్ క్యూటికల్ని డెవలప్ చేసుకుంటుంది. ఆ క్యూటికల్ దాని బాడీ పైన ఉండడం వల్ల హోస్ట్ బాడీలో రిలీజ్ అయ్యేటువంటి ఎంజైమ్స్ నుంచి ప్రొటెక్షన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దాన్నే ప్రొటెక్టివ్ క్యూటికల్ అని చెప్పి పిలుస్తుంటారు. ఎగ్జాంపుల్ ఆస్కారిస్ బాడీ పైన థిక్ క్యూటికల్ ఉంటుంది. ఆ క్యూటికల్ ఉండడం వల్ల మన బాడీలో ఉండేటువంటి అది ఆస్కారిస్ ఎక్కడ ఉంటుంది, ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్, స్మాల్ ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్. మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటుంది ఆస్కారిస్. మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్ లో ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి, ట్రిప్సిన్ ఇంకా రకరకాలైనటువంటి ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేసుకోవడానికి దాని బాడీని ఆ థిక్ క్యూటికల్ ఉపయోగించుకుంటాం. సో అది బెస్ట్ అడాప్టేషన్. సెకండ్, mostly the endoparasites develop some special anchorage structures. Anchorage అంటే పట్టుకోవడానికి హెల్ప్ చేసేటువంటి స్ట్రక్చర్స్ లైక్ సక్కర్స్, హుక్స్, రోస్టెల్లం, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి యాంకరేజ్ అంటే పట్టుకోవడానికి హెల్ప్ చేసేటువంటి. మనకిలాగా వాటికి చేతులు ఉండవు ఎండోపారాసైట్స్. అందుకనే హోస్ట్ బాడీ లోపల బాడీలోంచి బయటికి రాకుండా హోస్ట్ బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్సింగ్ చేసుకుని అలాగే ఉండిపోవడానికి అటువంటి యాంకరేజ్ స్ట్రక్చర్స్ని డెవలప్ చేసుకుంటాయి. అవే క్లాస్ CLAWS, అలాగే సక్కర్స్, హుక్స్, రోస్టెల్లం, ఇలాంటి యాంకరేజ్ స్ట్రక్చర్స్ డెవలప్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎండోపారాసైట్ కాల్డ్ టీనియా సోలియం చూస్తే ఇట్ ఈస్ ఎ పోర్క్ టేప్వామ్ అంటారు దీన్ని. పోర్క్ టేప్వామ్ పంది మాంసం తినేటువంటి వాళ్ళలో వచ్చేటువంటి అది ఎండోపారాసైట్ ఏదైతే ఉందో దాన్నే పోర్క్ టేప్వామ్ లేదా టీనియా సోలియం అంటారు దాన్ని. అంటే ఇంప్రాపర్లీ కుక్డ్ పోర్క్ మీట్స్, సరిగ్గా ఉడకకుండా
తినేటువంటి ఆ పంది మాంసంలో ఈ టీనియా సోలియం అనేటువంటి పారాసైట్ ఉంటుంది, ఇండో పారాసైట్. ఆ ఇంప్రాపర్లీ కుక్డ్ ఈ మీట్, పోర్క్ మీట్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళలోకి ఒకవేళ ఆ పారాసైట్ ఉంటే కనుక ఆ మీట్లో అది వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంది, వెళ్ళి ఇంటెస్టైన్లో ఉంటుంది. ఆ ఇంటెస్టైన్లో అది ఏం చేస్తుందంటే ఈ సక్కర్స్, హుక్స్ తోటి స్మాల్ ఇంటెస్టైన్ గట్టిగా ఫిక్సింగ్ చేసుకుని ఉంటుంది, పట్టేసుకుని ఉంటుంది. ఆ హుక్స్, సక్కర్స్ లేకపోతే ఏమవుతుందంటే హ్యూమన్ బాడీలో ఉండేటువంటి స్మాల్ ఇంటెస్టైన్లో నుంచి లార్జ్ ఇంటెస్టైన్లోకి వచ్చి ఫేకల్ మ్యాటర్ ద్వారా బయట రిలీజ్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది దానికి. అలా బయట రిలీజ్ అవ్వకుండా ఉండడానికి అవి ఏం చేస్తాయంటే ఈ యాంకరేజ్ స్ట్రక్చర్స్ ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్, లాస్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్. జనరలీ ద పారాసైట్స్ లూజెస్ దేర్ సెన్స్ ఆర్గాన్స్. పారాసైట్స్కి సెన్స్ ఆర్గాన్స్ అవసరం లేదు, ఎందుకంటే రెడీమేడ్గా దాని బాడీలో, మన బాడీలో ఉంటున్నాయి. ఎందుకంటే సెన్స్ ఆర్గాన్స్, ఐస్ ఇటువంటి ఏమీ అవసరం లేదు దానికి, అదొక అడాప్టేషన్. అలాగే ఇంకోటి, ద పారాసైట్స్ లూజెస్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ కూడా అవసరం లేదు ఎండో పారాసైట్స్, ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ అవి తీసుకుంటాయి కాబట్టి. నెక్స్ట్, హైలీ రిప్రొడక్టివ్ పొటెన్షియాలిటీ. Parasites, in parasites, the reproductive system is very well developed. Some endoparasites. కొన్ని ఎండోపారాసైట్స్ కి రిప్రొడక్టివ్ పొటెన్షియాలిటీ అనేటువంటిది చాలా బాగా డెవలప్ అయి ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క రేస్ని కంటిన్యూ చేయాలంటే నెంబర్ ఆఫ్ యంగ్ వన్స్ అది ప్రొడక్షన్ చేయాలి. అందుకని రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటిది చాలా బాగా డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆస్కారిస్ ఫీమేల్ ఆస్కారిస్ లేస్ అబౌట్ 2 lakhs eggs per day. ఫీమేల్ ఆస్కారిస్, ఆడ ఆస్కారిస్ అనేది మనిషి బాడీలో ఉండి రోజుకి 2 లక్షల ఎగ్స్ని రిలీజ్ చేస్తుంటుంది మన బాడీలో. 2 lakhs ఎగ్స్ని ఒక రోజుకి రిలీజ్ చేస్తుంటుంది. సో అది అంత రిప్రొడక్టివ్ పొటెన్షియాలిటీ ఉంటుంది దాంట్లో. నెక్స్ట్, ఎనారోబిక్ రెస్పిరేషన్. Some endoparasites, they respire without oxygen. That is called anaerobic respiration. కొన్ని ఎండోపారాసైట్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ లేకపోయినా సరే అవి రెస్పిరేషన్ జరుపుకునేటువంటి కెపాసిటీ ఉంటాయండి. అందుకని వాటిని ఎనారోబిక్ పారాసైట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈవెన్ వితౌట్ ఆక్సిజన్ దే కెన్ రెస్పైర్. నెక్స్ట్, ఎన్సిస్ట్మెంట్. Encystment అంటే some parasites they develop cyst around themselves to tide over the unfavorable conditions. అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ నుంచి తట్టుకోవడానికి వాటి చుట్టూ ఒక సిస్ట్ డెవలప్ చేసుకుంటాయి పారాసైట్స్. ఆఫ్టర్ ది అరైవల్ ఆఫ్ ది ఫేవరబుల్ కండిషన్స్ ద సిస్ట్ గెట్ రప్చర్స్ అండ్ దట్ యానిమల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ దట్ సిస్ట్. ఫేవరబుల్ కండిషన్స్ వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ బ్రేక్ చేసుకుని ఆ పారాసైట్ బయటకు వస్తుంది. అలాగా అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నంత వరకు కూడా దాని చుట్టూ ఆ సిస్ట్ని డెవలప్ చేసుకుని దాని లోపల పారాసైట్ అనేటువంటిది సర్వే అవుతూ ఉంటుంది. సో అది ఒక స్పెషల్ అడాప్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎంటమేబా. నెక్స్ట్, కాంప్లెక్స్ లైఫ్ సైకిల్. జనరల్లీ parasites, in some parasites the life cycle is very complex. That means they have different larval stages. For example, there is a parasite, endoparasite called Fasciola hepatica. It's commonly called as the liver fluke. Lives in the body of sheep and snail. Sheep body లోను snail లో రెండిట్లో ఉండేటువంటి ఎండోపారాసైట్ ఏదైతే ఫేసియోలా అనేటువంటి పారాసైట్ ఉందో దాని యొక్క లైఫ్ సైకిల్ చూస్తే వెరీ కాంప్లెక్స్ లైఫ్ సైకిల్. డిఫరెంట్ లార్వల్ స్టేజెస్ ఉంటాయి దాంట్లో ఏంటి లార్వల్ స్టేజ్ అంటే మిరాసిడియం, రీడియా, సర్కేరియా, స్పోరోసిస్ట్, మెటాసర్కేరియా, ఇలా డిఫరెంట్ లార్వల్ స్టేజెస్ ఉంటాయి. ఒకే పారాసైట్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ లార్వల్ స్టేజ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మిరాసిడియం, రీడియా, స్పోరోసిస్ట్, సర్కేరియా, మెటాసర్కేరియా, ఇవన్నీ కూడా లార్వల్ స్టేజెస్ అయ్యి ఒకే యానిమల్ లైఫ్ సైకిల్లో ఇన్ని లార్వల్ స్టేజెస్ ఉంటాయి. దాన్నే కాంప్లెక్స్ లైఫ్ సైకిల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, యాంటీ ఎంజైమ్స్. యాంటీ ఎంజైమ్స్ అంటే సమ్ పారాసైట్స్ రిలీజెస్ యాంటీ ఎంజైమ్స్ టు న్యూట్రలైజ్ ది ఎంజైమ్స్ ఆఫ్ ది హోస్ట్. హోస్ట్ బాడీలో రిలీజ్ అయ్యేటువంటి ఎంజైమ్స్ వల్ల
ఎండోపారాసైట్స్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఆ ఎండోపారాసైట్స్ ఏం చేస్తాయంటే అవి కూడా కొన్ని ఎంజైమ్స్ని యాంటీ ఎంజైమ్స్ రిలీజ్ చేసి పోస్ట్ బాడీలో ఉండేటువంటి ఆ ఎంజైమ్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి. సో అటువంటి ఎంజైమ్స్ని యాంటీ ఎంజైమ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలా యాంటీ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసి పోస్ట్ బాడీలో రిలీజ్ అయ్యేటువంటి ఎంజైమ్స్ని న్యూట్రలైజ్ చేసి వాటి నుంచి ఇది ఎస్కేప్ అవుతూ ఉంటాయి. ఇవి ఎగ్జాంపుల్ ఏంటంటే టీనియా సోలియం, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. సో ఇది దీంతో మనకి యాంటగోనిజం అనే టాపిక్ కంప్లీట్ అయింది. రేపు నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే కాంపిటీషన్ అనేటువంటి టాపిక్ చెప్తాను. నెక్స్ట్ కాంపిటీషన్, ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ ఒకటి, నెక్స్ట్ కార్నివోరీ, హెర్బివోరీ అనేటువంటి టాపిక్స్ ఉన్నాయి. రేపటితో 4th యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. రేపటితోటి 4th యూనిట్ కంప్లీట్ అయిపోతుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.